మేడిగడ్డ వివాదంపై సీఎం రేవంత్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం కట్టిందే మేం కట్టిన ప్రాజెక్టును మాకే చూపిస్తారా అన్నారు. కాళేశ్వరం గురించి కాంగ్రెస్ వాళ్లకు ఆలు కూడా తెలియదు అని కేటీఆర్ కామెంట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు చూడాలనుకుంటే చూడొచ్చు అన్నారు. మేడిగడ్డకు రావాల్సిన అవసరం మాకేంటి అన్నారు కేటీఆర్. రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఒక పక్కన చార్మినార్, ఇంకొక పక్కన కాకతీయుల ఆనవాళ్లు ఉన్నాయంటే రాచరిక పోకడులు ఏ విధంగా ఉన్నాయి? పాలకుల యొక్క ఆలోచన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా. సో రేపు అసెంబ్లీలో ఏం జరగబోతోంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఎటువంటి ఫైట్ ఉండబోతోంది? ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, సో రేపు అసెంబ్లీ చాలా హాట్ గా ఉండబోతోంది అన్నది అర్థమవుతోంది. సో రేపటి కోసం ఇవాళ ప్రభుత్వం ఏ విధంగా ప్రిపేర్ అవుతోంది? అండ్ ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు సీఎం అండ్ డిప్యూటీ సీఎం. సో ఏం చెప్పబోతున్నారు వాళ్ళకి? రేపు అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఇరిగేషన్ మీద శ్వేతపత్రం విడుదల చేయబోతోంది. గత 10 ఏళ్లలో నీటిపారుదల శాఖలో నిర్మించిన ప్రాజెక్టుల వైఫల్యాలను చూపించే అజెండాగా రేపు ఆ శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు సాయంత్రం ప్రజాభవన్లో సిఎల్పి మీటింగ్ ఒకటి జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ కూడా అక్కడికి పిలిచారు. అందరూ కూడా అందుబాటులో ఉండాలని, మీటింగ్కి తప్పకుండా రావాలని అన్ని పిలిచారు. అందులో రేపు శ్వేతపత్రం విడుదల చేయబోయే ముందు ఇక్కడున్న ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరికీ కూడా అసలు మేడిగడ్డ బ్యారేజీ ఏంటి, దాని వైఫల్యం ఏమిటి, అసలు నీటిపారుదల ప్రాజెక్టులో ఎటువంటి వైఫల్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పూర్తిగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించేందుకే ఈరోజు సాయంత్రం ప్రజాభవన్లో మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారు ఈరోజు సాయంత్రం. దానికి సంబంధించి మేడిగడ్డకు సంబంధించిన పూర్తి అవగాహన, ఎందుకంటే రేపు అసెంబ్లీలో మేడిగడ్డ మీద, ఇరిగేషన్ మీద కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం విడుదల చేయాలని చూస్తుంటే కేఆర్ఎంబీ అంశాన్ని తీసుకొని ప్రతిదాడి చేయాలని అటు టీఆర్ఎస్ పార్టీ వ్యూహం రచిస్తోంది. కాబట్టి దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలి. కాబట్టి ఎమ్మెల్యేలకు అలాగే ఎమ్మెల్సీలకు దీని మీద పూర్తి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రజాభవన్లో కూడా ఇటు కేఆర్ఎంబీ మీద, అలాగే మేడిగడ్డ బ్యారేజ్ మీద, ఇరిగేషన్ ప్రాజెక్టు మీద పూర్తిగా సంబంధిత శాఖ ఎక్స్పర్ట్స్ వచ్చి కూడా ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారు. దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులకు అలాగే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇటు రేపు అసెంబ్లీలో ఎటువంటి వ్యూహాలను రచించాలి, ఎలా దాడిని తిప్పికొట్టాలి, ఇటు మీడియా వైట్ అయిండొచ్చు, బయట అయిండొచ్చు, లేకుంటే జిల్లాల్లో జరిగే కార్యక్రమాలు ఎటువంటి వ్యూహాలు రచించాలి, ఎలా ప్రతిదాడి చేయాలి. ఎల్లుండి ఇటు నల్గొండలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. అదే టైంలో ఇక్కడ మేడిగడ్డకు ఇటు మీడియాను కూడా పూర్తిగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. బీఆర్ఎస్ పార్టీని కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము. ఒకవేళ డేట్ మీకు కుదరకపోతే చెప్పండి, ఇంకొక అక్కడ బీఆర్ఎస్ పార్టీకి అనువైన డేట్ ఏదైనా ఉంటే దానికి తగ్గట్టుగా కూడా మేము అందరినీ కూడా తీసుకుపోతామంటే ఓవరాల్గా ఈ 10 ఏళ్లలో ఈ నీటిపారుదల ప్రాజెక్టులో జరిగిన పూర్తి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదే అంశంతో రేపు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేయాలనే కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. అసలు కేఆర్ఎంబీ ప్రాజెక్టులో ఉన్న అంశం ఏమిటి, 811 టీఎంసీల నీళ్ళు ఏంటి, అట్లా పంపకాలు ఎలా జరిగాయి, 300 టీఎంసీల నీళ్లు తెలంగాణకి, 512 టీఎంసీల నీళ్లు ఆంధ్రాకు ఎందుకు వెళ్ళాయి, ఎందుకు 50-50 కావాలని కాంగ్రెస్ అడుగుతోంది, అసలు ఏమిటి, ఇవన్నీ మొత్తం అన్ని మిషన్ ఇటు కేఆర్ఎంబీ ప్రాజెక్టు మీద, అలాగే ఇటు మేడిగడ్డ నీటిపారుదల శాఖ మీద గత 10 ఏళ్లలో జరిగిన వైఫల్యం మీద పూర్తిగా ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నాలెడ్జ్ ఇవ్వాలనేది దాని పూర్తి ఈరోజు మీటింగ్ సారాంశము. ప్రత్యేకంగా ఎమ్మెల్యేలందరికీ ఏ ప్రోగ్రాంలు ఉన్నా క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పారు. సో ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకున్న నియోజకవర్గాల్లో ఉండొచ్చు, ఇతర మీటింగ్లు ఉండొచ్చు, అన్నీ క్యాన్సిల్ చేసుకుని సాయంత్రం ప్రగతి భవన్లో ప్రజాభవన్లో సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఈ మీటింగ్ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. సంబంధిత శాఖ అధికారులు, ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు అందరూ, ఓఎస్డీలు వాళ్ళందరూ కూడా, పర్సనల్ సెక్రటరీలు అండ్ ప్రాజెక్టుకు సంబంధించిన నిపుణులు అందరూ కూడా ఎమ్మెల్యేలతో జరిగే మీటింగ్లో పాల్గొనబోతున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఎమ్మెల్యేలకు మేడిగడ్డ బ్యారేజ్ గురించి, కేఆర్ఎంబీ అంశం గురించి, అలాగే కృష్ణా జిల్లాల వివాదం గురించి, అలాగే నీటిపారుదల శాఖలో ఇప్పుడు గత 10 ఏళ్లలో జరిగిన అంశం గురించి పూర్తి అవగాహన, ఎక్కడ ఎవరు బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ముందే కాంగ్రెస్ పార్టీ దాడి చేసే విధంగా పూర్తి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎమ్మెల్యేలకు ఇచ్చే ఎజెండాతోనే ఈ మీటింగ్.